జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఓటరు నాడి పట్టడం అంత ఈజీ కాదు. క్లాస్ మాస్ కలగలిపిన ఈ ప్రాంతంపై పట్టు బిగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సై అంటున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఏ డివిజన్లో ఏ పార్టీకి పట్టుంది, అక్కడ గత ఎన్నికల లెక్కలు ఏం చెప్తున్నాయి? వాట్స్ ది స్టోరీ? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పేరుకే కాస్ట్లీ క్లాస్ ఏరియా, కానీ లోపలంతా మాస్తో కలగలిపిన బస్తీలమయం. జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. మరి జూబ్లీహిల్స్ లో క్లాస్ మాస్ కలిసి ఓటేసి ఎవరిని గెలిపిస్తారు అనేది భాగ్యనగరంలో హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 6 జీహెచ్ఎంసీ డివిజన్లున్నాయి. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఓటర్లు 4 స్థానాల్లో బీఆర్ఎస్, 2 స్థానాల్లో ఎంఐఎంను గెలిపించారు. 5 స్థానాల్లో బీజేపీ ఖాతా తెరవలేకపోయినా 5 స్థానాల్లోనూ మెజారిటీ పరంగా 2వ స్థానంలో ఉంది బీజేపీ. జూబ్లీహిల్స్ లో యూసఫ్ కూడా, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, రెహ్మత్ నగర్, బోరబండ, షేక్పేట డివిజన్లున్నాయి. షేక్పేట, ఎర్రగడ్డల్లో ఎంఐఎం అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధిస్తే యూసఫ్ కూడా, వెంగళరావు నగర్, రెహ్మత్ నగర్, బోరబండ డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల కారణంగా బోరబండ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ కు 80,549 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కు 64,212 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 16,337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి 25,000 ఓట్లకు మాత్రమే పరిమితమై 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నమైన రిజల్ట్స్ ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అంతర్భాగం. ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు 25,000 ఓట్ల ఆధిక్యతను అందించారు. దానం నాగేందర్ కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 89,705 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి 64,673 ఓట్లు వచ్చాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం 18,405 ఓట్లకు మాత్రమే పరిమితమై 3వ స్థానంతో సరిపెట్టుకుంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి పట్టం కట్టే జూబ్లీహిల్స్ ఓటర్లు వచ్చే బై ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రశ్నగా మారింది. పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బలం చూపించుకునేందుకు బీఆర్ఎస్, ఉనికి చాటుకునేందుకు బీజేపీ తంటాలు పడుతున్నాయి.